గురుగులు ఎక్కడికి వెళ్తాయట? కాల్చివేయబడడానికి వెళ్తాయి. గోధుమలు ఎక్కడికి వెళ్తాయట? కొట్టులోనికి వెళ్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? గురుగులు ఎక్కడ పోతున్నాయి? మీరే మాట్లాడాలి. గురుగులు ఎక్కడ పోతున్నాయి? కాల్చివేయబడడానికి. గోధుమలు ఎక్కడికి వెళ్తున్నాయి? కొట్లలోనికి వెళ్తాయి. ఈ కాల్చివేయబడడానికి వెళ్తున్న గురుగులు ఎవరని చెప్పాను? దుష్టుని సంబంధులు. కొట్లలోనికి వెళ్ళే గోధుమలు ఎవరికి సూచన? దేవుని రాజ్య సంబంధులు, దేవుని పిల్లలకు సూచన. హల్లెలూయా. ఎంతమంది కాల్చబడడానికి వెళ్తారు? చేతులెత్తండి. ఎంతమంది కాల్చబడడానికి వెళ్దామని ఉంది మీకు ఆశ? ఎంతమంది కొట్లలోనికి వెళ్తారు? దేవుని రాజ్యంలోనికి వెళ్తారు? మీ కుడి చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. ఈరోజు సింపుల్ మెసేజ్, మీకు పెద్ద ప్రసంగం ఏం చేయను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు. మీరు దేవుని రాజ్యంలో కొట్లలో చేర్చబడిన గోధుమల్లాగా దేవుని రాజ్యంలో మీరు చేర్చబడాలంటే తగిన యోగ్యత, అర్హత మీకు ఉండాలి. యోగ్యత, అర్హత మీకు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మంచి విత్తనముగా ఉండాలి దేవుని పొలములో. దేవుని పొలములో ఎట్లుండాలి? మీరు మంచి విత్తనం లాగా ఉండాలి. దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలైతే పక్కనున్న వాళ్ళను నువ్వు దేవుని కుమార్తెవేనా అడగండి. పురుషులైతే నువ్వు దేవుని కుమారుడవేనా అని అడగండి ఒకసారి. చెప్పుకోండి, జవాబు కూడా చెప్పుకోండి. అడిగి ఊకుంటే మరి జవాబు ఎవరు చెప్పాలి? కళలు ఎవరైనా వచ్చి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురుగులు దుష్టుని సంబంధులు, గోధుమలు దేవుని రాజ్య సంబంధులు, ఆత్మీయులు. గురుగులు శరీర సంబంధులు, గోధుమలు ఆత్మ సంబంధులు. గోధుమలు కొట్లలోనికి వెళ్తాయి అనగా రాజ్య సంబంధులు, దేవుని కుమారులు పరలోకానికి వెళ్తారు. దుష్టులు, దుష్టుని సంబంధులు, చెడ్డవారు, మారు మనసులైన వారందరూ గొరుగులు కాల్చబడడానికి వెళ్ళినట్లుగా వారు తీర్పులోనికి, శిక్షావిధిలోనికి వెళ్ళిపోతారు. శిక్షావిధిలోనికి వెళ్ళిపోతారు. తీర్పును నువ్వు తప్పించుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని పొలం అని పిలువబడుతున్న ఈ లోకములో లేదా దేవుని సంఘములో నీవు ఒక మంచి విత్తనముగా చెప్పాలి. నీవు ఒక మంచి విత్తనముగా చెప్పాలి. నీవు ఒక మంచి విత్తనముగా ఉండాలి. నువ్వు మొలకెత్తాలి, నీవు గింజ పట్టాలి. నీవు దేవుని చేతికి ఒక పంటగా ఆయన చేతికి నువ్వు అందించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, మీకు గుర్తుందా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును అనే మాట వాడతాడు. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు మొలక పెట్టి గింజ పట్టి దేవునికి ఒక పంటగా, బహుమానంగా దేవుని చేతికి మీరు అందించబడేటట్లుగా మంచి గింజగా మీరు దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మీరు గురుగులుగా ఉండకూడదు. గురుగులు ఎవరని చెప్పాను? దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులు. మీకు అర్థమయ్యేటట్టు చిన్న ఉపమానం చెప్తాను. మోషే యాజకత్వం చేస్తున్నప్పుడు కోరాహు, దాతాను, అబీరాములు తిరగబడ్డారు. తిరగబడి ఏం చేశారో తెలుసా? మీరే యాజకత్వం చేస్తారా? మేము చేయలేమా? మీరే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మీరే దేవుని గుడారంలో సేవకు అర్హులా? మేము కాదా అని మోషేకు దేవునికి విరోధంగా వారు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, వారు ప్రశ్నించింది మంచిదే. మేము వాడబడాలి, మేము పని చేయాలి, మేము నిలబడాలి. కానీ దేవునికి అంగీకారము లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని గుడారపు సేవకు యోగ్యుడిగా ఎంచబడడం అనేది అసాధ్యము. దేవుడే ఒక వ్యక్తిని యోగ్యుడిగా ఎంచాలి. దేవుడే ఒక వ్యక్తిని అర్హునిగా ఎంచాలి. పాట పాడడానికి ఒక అర్హత, ఆరాధన చేయడానికి ఒక అర్హత, వాక్యం చెప్పడానికి ఒక అర్హత, వాయిద్యాలు వాయించడానికి ఒక అర్హత, వైద్యుడిగా మారడానికి ఒక అర్హత, టీచర్గా మారడానికి ఒక అర్హత. హల్లెలూయా. పరలోక రాజ్యములో కూడా దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండడానికి కూడా నీకంటూ ఒక అర్హత
ఉండాలి. పరిశుద్ధుడు అని పిలువబడడానికి నీకంటూ ఒక అర్హత ఉండాలి. రేపు బల్లలో ప్రవేశించడానికి నీకంటూ ఒక అర్హత ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నిత్యము తిరుగుబాటు చేయుచు, అవిధేయత చూపుచు, దేవుని చిత్తానికి విరోధంగా నడుచుచు, దేవుని ఆలోచనకు వేరుగా బ్రతుకుచు, ప్రత్యేకించబడిన జీవితము, మార్పు లేని జీవితం కనుక నువ్వు కలిగి ఉంటే నీవు గురుగుగా ఎంచబడతావే తప్ప గోధుమగా ఎంచబడలేవు. గురుగుగా ఎంచబడితే నీవు కాల్చబడడానికి కొనిపోబడతావు. కానీ మంచి గోధుమగా నీవు ఉంటే నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను అసలు విషయానికి వస్తున్నా. మనం పొలం వేస్తాం, తోట వేస్తాం. దీంట్లో పొలమైనా తోట అయినా దాంట్లో కలుపు పెరుగుతుంది. ఈ కలుపు పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా చెప్పాలి, కలుపు అంతా తీసివేస్తాం. ఎందుకు కలుపు తీస్తాం? ఇది ఒక్కటి మీరు చెప్పాలి. ప్రసంగం అంతా అయిపోయినట్టే. కలుపు ఎందుకు తీసేస్తాము? ఏంటిది పెరగడానికి? ఏ చెట్టు? నువ్వు ఏదైతే మంచి విత్తనముగా విత్తావో అది బహుగా ఫలించున్నట్లు, మంచి కాపు కాయినట్లు, మంచి పంటకు వచ్చున్నట్లు కలుపు అని పిలువబడుతున్న ప్రతి దాన్ని, వ్యర్థతను, అడ్డును, ఆటంకములను ఏం చేస్తున్నావు? నువ్వు తీసివేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, ఇప్పుడు నీవు కూడా దేవుని వాక్యం నీలో విత్తబడుతుంది. ఈ లోకములో ఆశలు, కోరికలు, ఆకర్షణలు, పాపము, చెడుతనము, దుర్మార్గత అనే ముండ్ల పొదలు నీవు బావుగా ఫలించకుండా నిన్నేం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. అందుకే నువ్వేం చేయాలంటే, నువ్వు బహుగా ఫలించాలన్నా, నువ్వు ఒక మంచి పంటగా దేవుని చేతికి అప్పగించబడాలన్నా, ఒక మంచి గోధుమగా ఉండాలన్నా, మంచి విశ్వాసగా దేవుని రాజ్యములో చేరబడే అర్హతను సంపాదించుకోవాలన్నా నీవు కూడా ఏం చేయాలి తెలుసా? ఆటంకముగా ఉన్న ప్రతిదీ నీ నుండి తీసివేసుకోవాలి. ఆటంకముగా ఉన్న ప్రతిదీ ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. ఇటు చూడండి, కొంతమంది నెలలు తరబడి బల్లా తీసుకోరు, రొట్టె తీసుకోరు. అమ్మ, నువ్వు ఎందుకు రొట్టె తీసుకుంటలేవంటే, ఇంకా మా ఆరాలతోటి ఇంకా సమాన పల్లె, మా ఆడబిడ్డతో నేను ఇంకా సమాన పల్లె, మా అత్తతో నేను ఇంకా సమాన పల్లె. అదే కలుపు. ఆ కలుపును నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తాను అంటే రోజుల తరబడి ఉండనిస్తాను. అసలు పంటకు ముప్పు వస్తుంది. నీ ఆత్మీయ జీవితానికి నష్టం జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు బాగా వాక్యం చదువుకోవాలనిపించినప్పుడు సాతానుడు ప్రేరేపించి నువ్వు బాగా సినిమా చూడని అంటాడు. అది కలుపు. నువ్వు దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చెప్పాలి. నువ్వు దేవునితో సహవాసం చేయాలనుకుంటావు. ఎవరో ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి వస్తారు. నిరంతరం నీతో ముచ్చట్లు పెట్టుకుంటూనే గడుపుతారు. నిరంతరం ముచ్చట్లు పెట్టుకుంటూనే గడుపుతారు. అది కలుపు. నీ భక్తిలో నువ్వు ముందుకు సాగకుండా అదొక ఆటంకం. ఆ ఆటంకాన్ని నువ్వు జయించి నువ్వు ముందుకెళ్ళినప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రాజ్య సంబంధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? దేవుని సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా. హల్లెలూయా. మీరు ఒక పని చేయండి, అది చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం ఒకటి చదవండి. మన ప్రసంగం అయిపోయినట్టే. 18వ వచనం, 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చు. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సర్వోన్నతుడైన దేవుడు నీకు దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నారు? అర్థమైందన్నమాట. సర్వోన్నతుడైన దేవుడు మీకు దేవుడిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు?
ఆయనకు కుమారులు కుమార్తెలుగానే ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి ప్రత్యేకంగా ఉండండి, రెండోది అపవిత్రమైనది ఏది ముట్టకండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మీరు ప్రత్యేకించబడ్డారా? కలుపంతా తీసేసుకున్నారా? చేదు అనేది తీసేసుకున్నారా? వ్యర్థతను తీసేసుకున్నారా? పులిసిన పిండి లేకుండా చేసుకున్నారా? దుర్మార్గత, దుష్టత్వం అని పులిసిన పిండి మనలో కొంచెమున్న పిండి అంతటిని కూడా అది పాడు చేస్తుంది. కనుక దేవుని సన్నిధానములో మనలో ఏ చిన్న చెడుతనం, ఏ చిన్న వంకరతనం, ఏ చిన్న అపవిత్రత అయినా సరే పూర్తి ఆత్మీయ జీవితానికి అది కలంకముగా మారిపోతుంది, సమస్యగా మారిపోతుంది. నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా, రాజ్య సంబంధిగా, ఆత్మీయుడిగా నువ్వు నిలిచి ఫలించాలంటే, రాజ్యములో చేర్చబడేంత యోగ్యత, ప్రభు బల్లలో చేర్చబడాలంటే యోగ్యత, పరిశుద్ధ స్థలములు అడుగు పెట్టాలంటే యోగ్యత, ఆయన సన్నిధిలో నిలబడాలంటే యోగ్యత ఏంటిదో తెలుసా? నువ్వు ప్రత్యేకించబడాలి. దేంట్లో నుండి? లోకము నుండి, లోకములో ఉన్న అన్యజనుల ఆచారాల్లో నుండి, ప్రతి పాపము నుండి నువ్వేం చేయబడాలి? ప్రత్యేకించబడాలి, వేరు చేయబడాలి. నువ్వు వేరు చేసుకోగలిగావా? మరి అన్యజనుల ఆచారాల్లో నుండి, అలవాట్లలో నుండి, పాత పద్ధతుల్లో నుండి, ఇది వరకు కలిగిన స్వభావము, ఆ పూర్వ స్వభావము, వైఖరి నుండి నువ్వు ప్రత్యేకపరుచుకున్నావా? వేరు చేసుకున్నావా? ఏది చెడో, ఏది అపవిత్రతో, ఏది దేవునికి విరోధమైందో దాంట్లో నుండి నువ్వు దూరము చేయబడ్డావా? లేకపోతే దాంట్లోనే జీవిస్తున్నా? పరీక్షించుకో. ఆయన నీకు దేవుడై నువ్వు ఆయనకు కుమారుడు కుమార్తెగా ఉండునట్లు నువ్వేం చేయాలట? ప్రత్యేకంగా ఉండాలి.